హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఓకే, ఈరోజు వీడియో వచ్చేసి యాక్షన్ క్యామ్రా ఆర్డర్ పెట్టాను. ఓకే, ఆల్రెడీ డెలివరీ అతను ఆన్ వే ఉన్నాడు. నేను కాల్ చేశాడు, ఒక 5-10 మినిట్స్లో ఇంటి లొకేషన్లో వస్తా అన్నాడు. అసలు ఆర్డర్ పికప్ చేసుకొని అన్బాక్స్ చేద్దాం. ఇది కంప్లీట్ సెటప్ చేసినాక నేను దీని డీటెయిల్స్ రివ్యూ చెప్తా. ఇంకా డైరెక్ట్ అంత స్టిఫ్ ఉంటుంది. ఓకే, ఫుల్ ఛార్జ్ పెట్టేసిన. నార్మల్ యాక్షన్ క్యామ్లో ఉండే సెట్టింగ్స్ ఉన్నాయి, పెద్ద ఫ్యాన్సీగా ఏం లేదు. మెమరీ వచ్చి ఇంటర్నల్ 25 GB వరకు ఇచ్చిండు. ఎస్డి కార్డ్ మనం ఎక్స్టర్నల్గా ఇన్సర్ట్ చేయాలి. ఇందులో ఇక్కడ ఎస్డి కార్డ్ ఆప్షన్ ఉంది. నార్మల్ సెట్టింగ్స్ ఉన్నాయి. రెజల్యూషన్ వచ్చేసి 4K 2K 30 FPS యూజ్ చేస్తా. నార్మల్ ఇది 2.7Kలో వీడియో ఎడిట్ చేసినా కూడా ఫోన్ హ్యాంగ్ కాదు. నాది యాప్ కూడా హ్యాంగ్ కాదు. ఇది పై కెమెరా, ఇది కిందిది సపరేట్గా యూజ్ చేసుకోవచ్చు. కానీ బ్యాటరీ బ్యాకప్ తక్కువ ఉంటుంది ఓన్లీ ఈ మోడల్కి. సో నేనైతే బెటర్ ఇలా యూజ్ చేస్తా. ఓకే, ఎందుకు నేను DJI Action 2 తీసుకున్నా అంటే, ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి నాకు 17,000 రూపీస్ పడ్డది. సో ఇప్పుడు గోప్రో కానీ, ఇన్స్టా కానీ, DJI Action 3 వాటి ప్రైస్ వచ్చేసి మినిమం 40K ఉంది. సో అంత పెట్టి నేను మోటోలో తీయలేను, ఎందుకంటే నేను ఇంకా బిగినర్ లెవెల్లో ఉన్నాను. సో ఇది నాకు 17,000 రూపీస్ అనేది వర్త్ అనిపించిన ప్రైస్ రేంజ్లో, వాల్యూ ఫర్ మనీ. ఇప్పుడు దీని హ్యూజ్ డిస్కౌంట్ ఉంది దీని మీద. ఒకవేళ ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి, ఎందుకంటే సెల్లర్ చేంజ్ అయింది అనుకో, వేరే సెల్లర్ వస్తే రేట్ పెరుగుతుంది మళ్ళీ. దీన్ని తీసుకొని ఒక చిన్న రీల్స్ తీశాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా స్క్రీన్ మీద, వెళ్ళి ఫాలో అవ్వండి, లైక్ చేయండి. సాయితే రాగం 8 అని ఉంటుంది. ఇదైతే ఇప్పుడు వాల్యూ ఫర్ మనీ. ఇప్పుడు అండర్ 20,000లో కొన్ని EZ1 Pro, SJ క్యామ్, దాని పేరేంటిది, GA10 Pro అనుకుంటా. అలా చాలా కొత్త యాక్షన్ కెమెరా వచ్చాయి. కానీ వాటి వీడియో క్వాలిటీ అంత బాగాలేదు దీంతో కంపారిజన్. అవి కూడా సేమ్ ప్రైస్, ఒక 3,000-4,000-5,000 డిఫరెన్స్ ఉంటుంది. కానీ దీని అంత మంచి వీడియో క్వాలిటీ దాంట్లో ఉండదు. ఇంకొద్ది డిజైన్ చిన్నగా ఉంది. సో మనకు ఆఫ్ రోడింగ్ కానీ, చిన్న అండర్ వాటర్ వీడియోస్ చేయడానికి కూడా మనకు యూస్ఫుల్ ఉంటుంది. దీని ఫ్రీ కేస్ రావాలి, నేను వాళ్ళకి మెయిల్ చేశాను. దీని పౌచ్ ఫ్రీ మ్యాగ్నెటిక్ కేస్ రావాలని. వాళ్ళు మెయిల్ చూసారు, నా అడ్రస్ కూడా పంపాను వాళ్ళకు. డెలివరీ ఎన్ని రోజులకు వస్తుందో తెలియదు. ఓకే, చూద్దాం ఎప్పుడు వస్తుందో. అంతవరకు దీని స్క్రీన్ ఫ్రంట్ గ్లాస్ కొనాలి, ఏమైనా స్క్రాచెస్ పడకుండా ఉండడానికి. ఓకే, ఇంకోటి దీన్ని ఎలా మౌంట్ చేయాలని ఆలోచించాను. ఓకే, అంతకుముందు నా పాత హెల్మెట్ ఏం చేసినా అంటే SJ క్యామ్ 400ది వాటి కెమెరా మౌంట్ని MCL తోటి అటాచ్ చేశాను. ఓకే, ఇప్పుడు హెల్మెట్ మౌంట్ అని ఆన్లైన్ దొరుకుతుంది, కానీ అది అంత స్టేబుల్ ఉండలేదు. ఏదైనా ఆఫ్ రోడ్ వస్తే కెమెరా అంతా షేక్ అయిపోతుంది. సో నేనైతే ఇప్పుడు MCL తెచ్చాను. ఓకే, మీకు చూపిస్తాను నేను. ఓకే, ఇప్పుడు హెల్మెట్ మౌంట్ నా దగ్గర ఉండేది ఏమవుతుంది అనేది, చిన్ కట్టర్ ఉంది ఇప్పుడు. చిన్ కట్టర్ ఫోల్డ్ అయిపోతుంది, లేకపోతే చిన్ కట్టర్ తీసేయాల్సి వస్తుంది. చిన్ కట్టర్ తీసేస్తే నాకు రైడింగ్ అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మైక్ ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ మైక్ నుంచి బాగా ఎయిర్ వస్తుంది. ఇంకోటి లూజ్ ఉంటుంది చిన్ కట్టర్ తోడ పెడితే. సో ఏం చేయాలంటే, సేమ్ నా పాత హెల్మెట్ ఏం చేసిన అంటే, ఫస్ట్ నేను యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఇది SJ క్యామ్కి వచ్చిన హెల్మెట్ మౌంట్. వీళ్ళు 3M టేప్ ఇచ్చారు. అయితే ఏం చేసిన అంటే 3M టేప్ తీసేసిన. 3M టేప్ తీసేసి, సో ఇప్పుడు ఇది ఇట్లా చేస్తా. ఎందుకంటే MCL పెడితే హెల్మెట్ ఎంత ఫోర్స్ పెట్టినా కూడా అది MCL బయటికి రాదు. ఇది ఇరగాలి, కానీ MCL అనేది ఇరగదు. ఫస్ట్ నాకు ఈ ఐడియా ఎవరు ఇచ్చిందంటే, మన
స్టార్టింగ్ వీడియోస్లో నా ఫ్రెండ్ వసీం వ్లాగర్ నాకు ఐడియా ఇచ్చిండు ఎంసీల్ పెట్టమని. ఎందుకంటే అతను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యండి. 3M టేప్ దీనికి వచ్చిన 3M టేప్ పెడితే మధ్యలో ఊసిపోయింది అది. ఎంసీల్ ఫిక్స్ చేసినాక మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే మనం షార్ట్ రోడ్ వెళ్ళొద్దాం. మ్యాక్స్ నేను ఫిల్టర్ బెడ్ రోడ్ నుంచి ములుగు రోడ్ వరకు వెళ్ళొస్తా. ఆడియో అసలు రికార్డ్ అవ్వట్లేదు తెలుస్తలేదు. నైట్ విజన్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి ఒకసారి. వెయిట్ కొత్త మైక్ కొనుక్కోవాలి. ఆడియో లోపల మైక్ నార్మల్గా పెట్టినా అసలు ఎయిర్ వస్తుంది అనుకుంటున్నా తెలిసి మైక్ లోపలకు. చూద్దాం ఒకసారి ఇంటికి వెళ్ళినాక ఆడియోలో వస్తుందని చూద్దాం. ఒక ఆడియో సరిగా రాకపోతే నార్మల్ వీడియో పెట్టేస్తా, లేకపోతే దాని మీద వాయిస్ ఓవర్ ఇస్తా. చాలా రోజులైంది ఇట్లా మోటో వ్లాగ్ మనం చేసి. అప్పుడెప్పుడో 2022 అనుకుంటాం మనం ఇటు వెళ్ళినాం, రామప్ప టెంపుల్ వెళ్ళినాం. ఈ సండే రోజు చిన్న ట్రిప్ ప్లాన్ వేస్తున్నా. మా ఫ్రెండ్ కూడా కాల్ చేసిండు సండే రోజు వెళ్దామని. చలో, తన పేరు నవీద్. ఈ రోజు కానీ మన పాత వీడియోస్ నవీద్ కాదు, ఎవరంటే నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్, నా +12 ఫ్రెండ్. అతను హీరో ఎక్స్ప్రెస్ 200 ఉంది 2B. అతను రైడ్ వెళ్దాం అన్నాడు. చాలా రోజులు అయింది అసలు మేము కలవక. నియర్లీ ఒక 1 year అవుతుంది అనుకుంటా. అప్పుడెప్పుడు 2022 2023లో కలిసాము. మగరవి ఓ బేటే జస్ట్ మిస్ లారీ ఆటోకి దాకేది. వెనకాల చూస్తున్నారా మన బ్రదర్. ఓకే, పర్ఫెక్ట్. ఆటోనగర్లో కొంచెం చూసుకోమని అలా ఎప్పుడు ఇటు సైడ్ నుంచి ఎక్కడం వల్ల జామా. బ్రో రికార్డింగ్ టైం బ్యాటరీ అయిపోయింది అనుకుంటా. కిక్ అని సౌండ్ వస్తుంది. లారీ బ్రో, పోనీ బ్రో. ఓకే ఫైన్. స్పీడ్లో ఆడియో ఎట్లా వస్తుందో. ఈ రూటే నా ఫేవరెట్ రూట్. నాకు టైంపాస్ కూడా ఇక్కడనే తిరుగుతాను నేను ఎక్కువ. పెట్రోల్ కొట్టి అసలు పెట్రోల్ కొట్టించిన 2 weeks అవుతుంది, ఎక్కువ తిరగలే అసలు పెట్రోల్ కొట్టించి. 33 వస్తుంది ఇప్పుడు మైలేజ్ నాకు. ఓకే, హైవే ఎక్కాలి ఒకసారి. అప్పుడెప్పుడో 42 ఇచ్చింది హైవే మేము వెళ్ళినప్పుడు. చలో ఇప్పుడు సర్వీస్ కూడా ఇవ్వాలి వెహికల్. 2930 అయింది. ఓకే, 3000 అయ్యాక ఇస్తా సెకండ్ సర్వీస్. నాకు తెలిసి సండే లోపల 3000 అవుతుంది అనుకుంటా. మండే రోజు నేను సర్వీస్ ఇచ్చేస్తా వెహికల్. చైన్లు ఉపయోగంగా స్మూత్గా వెళ్తుంది బైక్. యాక్చువల్గా ఈ బైక్కి చైన్ ప్రాబ్లం చాలా ఉంది. ఊరికే సౌండ్ వస్తూ ఉంటుంది చైన్ నుంచి. ఎంత సర్వీస్ సెంటర్లో షోరూమ్లో చెప్పినా కూడా టైట్ చేసినా కూడా చైన్ కలక్ కలక్ సౌండ్ వస్తూ ఉంటుంది. ఎటు వెళ్దాం, లెఫ్ట్ ఆర్ రైట్? లెఫ్ట్ వెళ్దాం. అసలు మోటో వ్లాగింగ్ అనేది కష్టం. అసలు
ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడేదాన్ని ప్రతిదీ అన్స్క్రిప్టెడే. ఏదైనా క్వశ్చన్ తొందరగా మాట్లాడేసేయాలి. యాక్చువల్లీ నేను మోటో వ్లాగ్ స్టార్ట్ చేసింది నా ఎవరు ఇన్స్పైర్ అయ్యి అంటే శ్రీమాన్ కొట్టారు, ఆగిఎఫ్, బుల్లు బైకర్, ఇంకా డీనో అన్న, ఇంకా వికాస్, వీళ్ళ ఇంకోటి హార్ట్ బ్రోకన్ రైడర్ అయితే అతను అది తెలిసి ఇండియాస్ నెంబర్ 1 ఫస్ట్ మోటో వ్లాగర్ అనుకుంటా. చూద్దాం ఒకసారి ఇంటికి పోయినాక ఆడియో చెక్ చేద్దాం ఎలా వస్తుందో. ఎంజిఎం హాస్పిటల్ ఇది కొత్తది, ఎన్ని ఇయర్స్ పడుతుంది మొత్తం వర్క్ కంప్లీట్ అవ్వడానికి. అది ఈజీలీ ఇంకా 2 ఇయర్స్ పడుతుంది అనుకుంటా. చాలా తొందరగా అవుతుంది వర్క్. లాస్ట్ ఇయర్ అనుకుంటా స్టార్ట్ 2 ఇయర్స్ అవుతుంది అనుకుంటా నాకు తెలిసి స్టార్ట్ చేసి. తొందరగా కంప్లీట్ చేస్తారు వర్క్ అనేది. బైక్ పికప్ బాగుంటుంది. వేరే బైక్ డ్రైవ్ చేసినా కదా, అంటే ఈ ప్రైస్ రేంజ్లో. కానీ టాప్ ఎండ్ ఉండదు. పోలీస్ కొంచెం స్పీడ్ లెక్క నడుపుతాను బైక్. సండే కోసం మరీ వెయిట్ చేస్తున్నా. చాలా రోజులు అవుతుంది ఒక మంచి లాంగ్ రైడ్. అసలు లాంగ్ రైడ్ కాదు, ఇది ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. 25-30 ఉంటుంది కావచ్చు. లాంగ్ రోడ్ కాదు. నా కాలేజ్ ఇక్కడి నుంచి 25 కిలోమీటర్స్ ఉంటుంది మా ఇంటి కాన్సల్. ఒక 200-250 కిలోమీటర్స్ రైడ్ చేయబోతుంది నాకు. చూద్దాం, సెకండ్ సర్వీస్ అయిపోయినాక ఎటైనా వెళ్దాం మంచిగా ప్లాన్ చేసుకొని. ఇప్పటికైతే నేను కోటగుళ్ళు సిరీస్ కంటిన్యూ చేద్దాం అనుకుంటాను. ఇదిలో వేరు ఎటు లెఫ్ట్ వెళ్దాం, లెఫ్ట్ రైట్ వెళ్దాం, సేమ్ వచ్చిన రూటే. అసలు హే ఊకరా బాయ్, ఏం కొడుతావారని. చలో ఎప్పుడైతే ఇంటికి వెళ్తాను. యాక్చువల్గా నేను బైక్ ప్రాబ్లం ఏంటంటే ప్రతిసారి బైక్ ఇగ్నిషన్ ఆన్ ఆఫ్ చేసినప్పుడల్లా ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అయితేనే ఉంటుంది. ఎంతసేపు ఆఫ్ చేసినా కూడా నేను మర్చిపోతా అసలు ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేద్దామని. దీనికి ట్రాక్షన్ కంట్రోల్ నాకు ఎప్పుడు యూజ్ కాలేదని ఒక్కోసారి ఆఫ్ రోడ్ చేసేటప్పుడు యూజ్ అయింది. కొంచెం ఇక్కడ స్లోప్ ఉండే, స్లోప్ కాదు సారీ, ఇంత పెద్ద హిల్ లెక్క ప్లేస్ ఉండే, అంత శాండ్ ఉన్నది. నేను ఫుల్ పవర్ కోసం ఫుల్ టోటల్ ఇచ్చిన. అప్పుడు వెహికల్ స్కిడ్ కాకుండా ఆపోయింది ట్రాక్షన్ కంట్రోల్. అప్పుడు హెల్ప్ అయింది చాలా. సరే మరి ఇక్కడికైతే బ్లాగ్ అని చేద్దాం, ఇంటికాడ చూద్దాం వీడియో ఎట్లా వచ్చింది. చలో బాయ్.